హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 'సాత్విక అండ్ సిద్విక్'. మీ అందరికీ తెలుసు 1 మంత్ బ్యాక్ సాత్విక ఒక మ్యాథ్ కంగారు కాంటెస్ట్ అనే దాంట్లో పార్టిసిపేట్ చేసింది. సో 2 డేస్ బ్యాక్ దాని రిజల్ట్ కూడా వచ్చింది. సో ప్రొవిన్స్‌లో లైక్ క్యూబెక్‌లో ఫస్ట్ వచ్చింది. కెనడాలో సెవెంత్ వచ్చింది అని నేను వీడియో చేసి పెట్టడం జరిగింది. సో యూట్యూబ్‌లో పెట్టాను, ఇన్‌స్టాలో పెట్టాను. ఇన్‌స్టాలో 24 అవర్స్‌లో ఫుల్‌గా వైరల్ అయిపోయి కంగ్రాచ్యులేషన్స్ అని ఫుల్ విషెస్ వచ్చాయి. బ్లెస్సింగ్స్ వచ్చాయి సాత్వికకి. చాలా బాగా చదువుకో, ఇంకా అమ్మ నాన్నని ప్రౌడ్ చేయని చాలా బాగా చెప్పారు. కానీ దాంతో పాటు ఎన్ని క్వెషన్సో అసలేంటి ఎగ్జామ్? ఎలా ఎన్రోల్ చేసుకోవాలి? కెనడాలో ఉన్న వాళ్ళకి ఎలా తెలుస్తుంది? మీకెలా తెలుసు దీని గురించి? అండ్ ఆఫ్‌లైన్ ఉంటుందా? ఆన్‌లైన్ ఉంటుందా? ఏ గ్రేడ్ వాళ్ళకి ఎన్ని క్వెషన్సో నేను చాలా మందికి ఆన్సర్ చేశాను. బట్ ఇంకా క్వెషన్స్ వస్తూనే ఉన్నాయి. చాలా కష్టమైపోతుంది అందరికి చెప్పడానికి. కాకపోతే మా పిల్లలు కూడా మ్యాథ్స్ చాలా బా చేస్తారు. మాకు చెప్పండి దీని గురించి అనేసరికి ఆ పిల్లలకి యూజ్ అవుతుంది కదా! అనేసి ఒక ఫుల్ వీడియో క్లియర్‌గా చెప్దామనేసి వీడియో చేస్తున్నాము. సో, వన్ బై వన్ క్వెషన్స్‌కి ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. ఒకవేళ మీకు ఇంకా డౌట్స్ ఉంటే మీరు కమెంట్స్‌లో నాకు చెప్పండి. లాస్ట్‌కి సాత్వికకి ఈ ఎగ్జామ్ మొత్తంలో ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉండింది? తను ఎగ్జామ్ హాల్‌లో క్వెషన్స్‌కి ఆన్సర్స్ ఎలా ఇచ్చింది? తను నర్వస్ అయిందా? ఫస్ట్ టైమ్ కదా! నేషనల్ ఎగ్జామ్ ఫస్ట్ టైమ్ రాసింది. సో, తన ఎక్స్‌పీరియన్స్ అనేది లాస్ట్‌లో చెప్తుంది. సో, మీరు స్కిప్ చేయకుండా కంప్లీట్ వీడియో చూడండి. మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో, ఫస్ట్ క్వెషన్ ఏంటి అనంటే అసలు ఈ ఎగ్జామ్ ఏంటి? ఇది మ్యాథ్ క్యాంగరూ కాంటెస్ట్. సో, చిన్న పిల్లలకి స్కూల్ గోయింగ్ కిడ్స్‌కి ఇదొక నేషనల్ ఎగ్జామ్ మ్యాథ్స్ గురించి. సో, లైక్ అడిషన్, సబ్‌స్ట్రాక్షన్స్ కానే కాదు. కొంచెం టఫ్ ఉంటుంది. అండ్ నెగెటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. కొంచెం ప్రిపేర్ అవ్వాలి. లాజికల్ థింకింగ్ అనేది చాలా ఉండాలి. సాత్వికకి ఫస్ట్ నుంచి మ్యాథ్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ కాబట్టి సో, తనకి ఈజీ అయిపోయింది. బట్ కొంచెం ప్రిపరేషన్ అనేది ఉండాలి. ఎలా ప్రిపేర్ అయిందనేది కూడా నేను చెప్తాను. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ఎలా రిజిస్టర్ అవ్వాలి? మాకు తెలిసిన వాళ్ళు దీని గురించి చెప్పారు. ఇది ఫస్ట్ టైమ్ తను ఎగ్జామ్ రాసింది. సో, మనం ఫస్ట్ దీన్ని ఎన్రోల్ చేసుకోవాలంటే ఎలా రిజిస్టర్ చేసుకోవాలి అనంటే దీనికి మ్యాథ్ కాంగరూ వెబ్‌సైట్ ఉంటుంది. ఫస్ట్ దాంట్లో మన కిడ్ ఏ గ్రేడ్‌లో చదువుతుంది. ప్లస్ మన కిడ్ స్కూల్ నేమ్ అండ్ మన ప్రొవిన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎక్కడి నుంచి రాస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ ఇన్ఫర్మేషన్ తోటి మనం ఫస్ట్ రిజిస్టర్ చేసుకోవాలి. మీకు వెబ్‌సైట్ ఇన్ఫర్మేషన్ కావాలి అనంటే నేను కింద డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. మీరు నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మార్చ్‌లో ఐ థింక్ ఫస్ట్ 22కా ఎప్పుడు రాసాము? యాహ్! మార్చ్ 22కి రాసింది. సో, సేమ్ డేట్ ఉంటుందో ఏమో నాకు తెలీదు. బట్ మీరు దాని గురించి మార్చ్‌లో ఉంటుందనైతే నేను అనుకుంటున్నాను. సో, అలా రిజిస్టర్ అయ్యాం మేము. సో, 1 మంత్ తర్వాత ఇప్పుడు మొన్న 2 డేస్ బ్యాక్ మాకు రిజల్ట్ వచ్చింది దానిది. సో, ఇది ఆన్‌లైనా? ఆఫ్‌లైనా? అంటే 2 విధాలుగా రాయొచ్చు. నెక్స్ట్ క్వెషన్ ఏంటి అనంటే ఇది కొంతమందికి తెలుసంట దీని గురించి. వాళ్ళ పిల్లలు కూడా రాసారు. కాకపోతే చాలా కష్టంగా ఉంటుంది. ఎలా ప్రిపేర్ అయింది? కోచింగ్ తీసుకుందా? ట్రైనింగా? లేకపోతే మెటీరియల్స్ ఉంటాయా? అని కూడా అడిగారు. సాత్విక ఏ కోచింగ్ తీసుకోలేదు, ఏ ట్రైనింగ్ తీసుకోలేదు, ఏ బుక్స్ చదవలేదు. కాకపోతే దీనికి ఆహ్, ప్రీవియస్ శాంపిల్స్. యాహ్! శాంపిల్ టెస్ట్ పేపర్స్ లైక్ మీకు వెబ్‌సైట్‌లోనే ఉంటాయి. లైక్ ప్రీవియస్ క్వెషన్ పేపర్స్ ఎలా ఉంటాయి, ఏంటి అనేది మళ్ళీ చేశాను. చాలా సార్లు చేసావు గదా! నువ్వది. కంటిన్యూయస్‌గా 2, 3 పేపర్స్ ఎన్ని పేపర్స్ ఉన్నాయి? మస్టు. చాలా ఉంటాయి. చాలా అంటే పేపర్స్ ఇయర్స్ 12, 2012. 2012, 2013 అలా చాలా ఇయర్స్ పేపర్స్ మల్టిపుల్ టైమ్స్ కంటిన్యూయస్‌గా చేసింది. అలా ప్రాక్టీస్ చేస్తే అసలు ఆ క్వెషన్ ఎలా వస్తాయి? ఆ మోడల్ ఎలా ఉంటుంది? ఎలాంటి లాజికల్ థింకింగ్ క్వెషన్స్ ఉంటాయనేది తనకొక క్లారిటీ వచ్చింది దానివల్ల. సో, తనకి ఈజీ అయింది కొంచెం. ఓన్లీ మోడల్ పేపర్స్ ప్రిపేర్ అయితే సరిపోతుందా అంటే అలా ఉండదు. ఒక్కొక్క ఇయర్ మోడల్ పేపర్‌లో ఒక్క క్వెషన్ కూడా రిపీట్ అవ్వలేదు. ఎవ్రీ క్వెషన్ వాస్ యూనిక్. సో, మేమేమనుకున్నామంటే సేమ్ అలాంటి మోడల్సే మేము ప్రిపేర్ చేసుకున్నాము. సేమ్ ఎలా అయితే లాజికల్ క్వెషన్స్ ఉన్నాయో, కొంచెం అలా ఇలా మార్చేసి దానికి డిఫరెంట్‌గా మేమే మోడల్ పేపర్స్ రెడీ చేసి దానికి క్వెషన్స్ ఇచ్చాము. సో, అలా గూడా ప్రాక్టీస్ చేసింది. సో, ఇంతే కాకుండా దీంట్లో నెగెటివ్ మార్కింగ్ గూడా ఉంటుంది. అది చాలా ఇంపార్టెంట్. ఇష్టం వచ్చినట్టు ఆన్సర్స్ పెడితే సరిపోదు. సో, చాలా ప్రిపేర్ అయ్యి రాయాల్సిన ఎగ్జామ్ ఇది. సో, ఇదంతా ప్రిపేర్ అయ్యాక వాళ్ళు మ్యాథ్ కంగారు వాళ్ళే ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ లాగా, ఒక టెస్ట్ ప్రోగ్రామ్ లాగా వాళ్ళే షెడ్యూల్ చేస్తారు. సో, అందులో క్వెషన్స్ ఉంటాయి. అందులో మనం ఆన్‌లైనే ఉంటుందది. క్వెషన్స్ ఉంటాయి. మనం ఆన్సర్ చేయాలి. లాస్ట్‌కి మళ్ళీ వాళ్ళు ఆన్సర్స్ చెప్తారు. మనం ఎలా ఆన్సర్స్ ఇచ్చామనేది మనము ఫస్ట్ ఒక టెస్ట్ పేపర్ లాగా వాళ్ళే షెడ్యూల్ చేస్తారు. సో, అది మనం అటెండ్ అవ్వాల్సొస్తుంది. అది చాలా హెల్ప్ అయింది సాత్వికకి కూడా. ఎలా ఉంటుందనేది ఫస్టే తనకి ఆన్‌లైన్‌లో ఒక ఎగ్జామ్ రాసినట్టన్నమాట. సో, ఇదెక్కడంటే అక్కడ ఎగ్జామ్ రాయొచ్చా అంటే
అంటే అలా కుదరదు. మనం ఏ ప్రొవిన్స్ అయితే రిజిస్టర్ చేసుకుంటామో అక్కడ మాత్రమే రాయొచ్చు. సో, మేము క్యూబెక్ అని రిజిస్టర్ చేసుకున్నాం కాబట్టి మేము మాంట్రియాల్‌లో రాసాము. ఇది లైక్ 1 మంత్ పట్టింది కదా! రిజల్ట్ రావడానికి. మార్చ్‌లో రాసింది. ఇప్పుడు 2, 3 డేస్ బ్యాక్ రిజల్ట్ వచ్చింది. దానికి ఆ వెబ్‌సైట్‌లోనే ఉంటుంది. మనం ఆ పోర్టల్ ఓపెన్ చేసి మనం మన నే కిట్ నేమ్, గ్రేడ్ అవన్నీ మన ప్రొవిన్స్ అన్నీ మనం అవన్నీ ఎంటర్ చేస్తే మనకి రిజల్ట్ అనేది వస్తుంది. సో, 1 మంత్ తర్వాత లైక్ మార్చ్‌లో రాసింది. సో, 2, 3 డేస్ బ్యాక్ మాకు రిజల్ట్ వచ్చింది. సో, క్యూబెక్‌లో ఫస్ట్ మేము ప్రొవిన్స్‌లో ఎంత అని చూసిన వెంటనే ఫస్ట్ సాత్విక పేరు కనిపించింది. నెక్స్ట్ కెనడాలో కూడా ర్యాంకింగ్ చూస్తుంటే సో, సెవెంత్ వచ్చింది. సో, అది ఆహ్, ఆహ్, వీళ్ళ డ్యాడీ వీడియో తీసి మా ఎక్సైట్‌మెంట్ అదంతా పెట్టేసరికి అసలు చాలా మంది కంగ్రాచ్యులేట్ చేసి చాలా హ్యాపీ అనిపించింది. మాకు 2 డేస్ నుంచి అయితే ఫుల్ ప్రౌడ్ మూమెంట్. సాత్విక ఇంత మంచి పేరు చిన్నప్పుడే తీసుకొచ్చింది కాబట్టి మేము చాలా హ్యాపీగా ఉన్నాము. సో, ఇలానే మంచిగా చదివి ఇంకా మాకు మంచి పేరు తెస్తుందని అనుకుంటున్నాము. మీ పిల్లలు కూడా నాకు తెలుసు మీకు కూడా అలానే ఉంటుంది. పిల్లలు మంచి చదువుకోవాలనే ఉంటుంది. వాళ్ళు కూడా మంచి ఎగ్జామ్స్ రాసి మీకు కూడా మంచి పేరు తేవాలని అనుకుంటున్నాము. సో, ఇదంతా మీరు వెబ్‌సైట్ నేను ఖచ్చితంగా డిస్క్రిప్షన్‌లో పెడతాను. మీరు కావాలంటే అదంతా దాని గురించి తెలుసుకోండి. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మార్చ్‌లోనే ఉంటుంది అనుకుంటున్నాను. సో, అప్పుడు మళ్ళీ మీ పిల్లల్ని ఎన్‌రోల్ చేయండి. ప్రాక్టీస్ చేయించండి. మంచి గ్రేడ్స్ తెస్తారు. సో, హ్యాపీ పేరెంటింగ్. సో, నేను చెప్పాను కదా! ఫస్టే లాస్ట్‌లో సాత్విక ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉండింది, ఏంటి అనేది తన మాటలలో చెప్తాము అనేసి, తను చెప్తుంది అనేసి చెప్పాను కదా! సో, ఎలా ఉండింది ఎక్స్‌పీరియన్స్ అని చెప్పే ముందు అసలు యాక్చువల్‌గా ఆ రోజు ఫుల్ స్నో స్టార్మ్. మార్చ్ అంటే ఎలా ఉంటది? క్యూబెక్‌లో అది కూడా ఫుల్ స్నో. నేనసలు పంపించొద్దు అనుకున్నా. చాలా భయమేసింది వెదర్ చూస్తే మాత్రం. కాకపోతే తను చాలా ప్రాక్టీస్ చేసింది. ఎలాగైనా ఎళ్తా అమ్మా, ఎగ్జామ్ రాస్తా అమ్మా అంటే పంపించాను. సో, అయినా కూడా వెళ్ళావు కదా! ఎలా ఉండే ఎక్స్‌పీరియన్స్ ఏంటి చెప్పు? సో, నేను ఎగ్జామ్ హాల్‌లోకెళ్ళాక కొంచెం నర్వస్ ఉండే. వీళ్ళు మెల్లమెల్లగా పేపర్ ఇంకా పెన్సిల్స్ హ్యాండ్ జేషిండ్రు. టైమ్ స్టార్ట్ కాంగానే నేను ఫస్ట్, సెకండ్ క్వెషన్స్ అట్లా ఆన్సర్ చేస్తున్నా. ఒక క్వెషన్ ఏమో నాకు ఫుల్ డౌట్ వచ్చేసింది. నేను ట్రై జేసి ఉండే. అప్పుడు మళ్ళా టైమ్ అయిపోయింది అని అనంగానే రాంగ్ ఆన్సర్ రాసేసిన. బి రాసేసిన. అయితే నాకు తెలవకపో నాకు తెలవకుండే ఆన్సర్ కరెక్టా? రాంగా? అయితే ఫైనల్లీ అది కరెక్టే వచ్చింది. ఫస్ట్ నర్వస్‌నెస్‌లుండే. ఇప్పుడు ఫైనల్లీ సక్సెస్ అయింది. ఎగ్జామ్ అయిపోయి ఇంటికొచ్చేటప్పుడు నేను దేవుడికి ఎలా కోరుకున్నానంటే, నాకు మ్యాథ్ క్యాంగరూలో ఫస్ట్ రావాలి అని కోరుకున్నా. కానీ కెనడాలో అనలేదు. అందుకోసమే రాలేదేమో అని అనుకున్నా నాకు. క్యూబెక్‌లో వచ్చింది. అవును. క్యూబెక్‌లో వచ్చింది. కెనడాలో ఉంటుంటే కెనడాలో మరి వస్తుందేమో అది అని అనిపిస్తుంది. కోరుకునేటప్పుడు సరిగ్గా కోరుకోలేదా నువ్వు? నేను ఇంతకు ముందు ఫస్ట్ రావాలి అని ఉండే. మ్యాథ్ అనుకున్నా. క్యాంగరూ యాడ్ చేసిన తర్వాత కన్‌ఫ్యూజన్ ఉండుండే ఫుల్. అట్లేముండదు. నువ్వు హార్డ్ వర్క్ చేసినావు కాబట్టి ఆ దేవుడు నీకు ఇచ్చిండు. ఓకే. ఓకే. నర్వస్‌నెస్ ఉండే అన్నావు గదా! కొంచెం అక్కడ మిస్టేక్ అయింది కాబట్టి సెవెంత్ వచ్చినావు. ఇంకా మంచిగా ప్రాక్టీస్ చేసి నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ రావడానికి ట్రై చెయి. ఓకే. ఓకే. సో, చూసారు కదా! ఇది సాత్విక ఎక్స్‌పీరియన్స్. సో, నెక్స్ట్ ఇయర్ మీ పిల్లలతోటి కూడా రాయించండి. ఇది అంటే ఫస్ట్ రావాలి, సెకండ్ రావాలి అదంతా కాదు. ర్యాంకింగ్ కాదు. కాకపోతే నేషనల్ ఎగ్జామ్స్ రాస్తుంటే పిల్లలకి కూడా ఎక్స్‌పోజర్ ఉంటుంది. వాళ్ళకి కూడా లెర్నింగ్ ఉంటుంది. ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది వాళ్ళకి గూడా. బయటికి మన స్కూల్ ఎగ్జామ్స్ కాకుండా బయటికెళ్ళి రాస్తుంటే వాళ్ళకి గూడా ఒక వాళ్ళ మీద కాన్ఫిడెన్స్ వస్తుంది. సో, రాయిస్తుంటే మంచిది అని నా ఫీలింగ్. సో, దిస్ వాస్ అవర్ వీడియో. మీకింకా ఏమైనా డౌట్స్, క్వెషన్స్ ఉంటే నా కమెంట్స్‌లో పెట్టండి. నేను ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇన్‌స్టాలో ఆన్సర్స్ చేయలేకపోతున్నాను కాబట్టి ఈ ఫుల్ వీడియో చేశాను. సో, మీకీ వీడియో ఎలా అనిపిచ్చిందో కమెంట్స్‌లో చెప్పండి. అండ్ ఇంకా ఛానెల్‌లో మా వీడియోస్ చాలా ఉన్నాయి. అన్నీ చూడండి, లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ మీరు ఒకవేళ కొత్తగా మా ఛానెల్‌ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మేము ఎవ్రీ వెడ్నెస్‌డేస్ ఫుల్ వీడియోస్ చేస్తూ ఉంటాము. కాకపోతే ఇది చాలా మంది క్వెషన్స్ అడుగుతున్నాం కాబట్టి సో, ఇలా పెట్టాల్సొస్తుంది ఈరోజు. అండ్ మా ఫ్యామిలీ వీడియోస్, షార్ట్స్ అవన్నీ ఉంటాయి. మీరు చూసి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాము. ప్లస్ ఎవ్రీ వెడ్నెస్‌డేస్ మేము ఫుల్ వీడియోస్ కూడా చేస్తూ ఉంటాము. సో, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బై బై. టేక్ కేర్.